వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యక్రమాన్ని సజ్జల భార్గవ్ చాలా స్ట్రాంగ్గా నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా వైసీపీ పార్టీకి అనుకూలంగా మాట్లాడినటువంటి గీతాంజలి అనే వ్యక్తి ఆత్మహత్యకు కారణమైనటువంటి ట్రోల్స్ గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. సోషల్ మీడియాలో ట్రోల్స్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి గురించి మాట్లాడాలని సజ్జల భార్గవ్ కోరడంతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. సోషల్ మీడియాలో వ్యవస్థ ఎంత దారుణంగా దిగజారిపోయిందో చెప్పడానికి గీతాంజలి ఆత్మహత్య నిరసనం అన్నారు. విశాఖపట్నంలోని ఆనందపురంలో రీసెంట్గా సోషల్ మీడియా వారియర్స్తో జగన్ ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన జగనన్న చేసిన మంచి పనితో తాను బాగుపడ్డానని, ఇంటి స్థలంలో వివిధ పథకాలు అందాయని తన సంతోషాన్ని ఆమె సోషల్ మీడియాలో పంచుకుంటే చివరికి ఆ చెల్లి సూసైడ్ చేసుకునే దూరం వెళ్ళిందంటే ఈ వ్యవస్థ ఎంత దారుణంగా చెడిపోయిందో అనడానికి ఇది నిరసనమని అభిప్రాయపడ్డారు. రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో ఒకవైపు మీ జగన్ ఒంటరిగా ఉంటే మరోవైపు చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్ ఉన్నాయని జగన్ అన్నారు. వీళ్లతో పాటు వీళ్ల కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు, మోసాలతో యుద్ధం చేస్తున్నామని తెలిపారు. అంతమందితో ఇన్ని కుట్రలు, ఇన్ని ఇబ్బందుల మధ్య జగన్ ఒంటరిగా తట్టుకుని నిలబడగలుగుతున్నాడంటే దానికి కారణం సోషల్ మీడియా అని చెప్పుకొచ్చారు. సెల్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతి చెల్లి, తమ్ముడు జగన్కి తోడుగా ఉన్నారన్నారు. అందుకే జగన్ ఒంటరి కాదు, జగన్కి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కోట్ల గుండెలు ఉన్నాయని అన్నారు. లక్షలాది గుండెలు తన కోసం ప్రాణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఒంటరిగా ఎలా అవుతాడని ఆయన ప్రశ్నించారు. ఆ దేవుడి దయ తన మీద నమ్మకం ఉందని, తనకి ప్రేమించే గుండెల మీద తనకు నమ్మకం ఉందని అన్నారు. మీకు ఎంత చేసినా, ఏం చేయగలిగినా అది తక్కువే అవుతుందని అభిప్రాయపడ్డారు. అన్ని రకాలుగా మీ అందరూ తోడుగా ఉంటారని భరోసా ఇచ్చారు. మీ వెనక ఉన్నది జగన్ మాత్రమే కాదు, వైసీపీ, కాంగ్రెస్ మొత్తం మీ వెనక ఉందని ఆయన అన్నారు. ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం, ప్రతి గ్రామంలో అండగా ఉంటామని జగన్మోహన్ రెడ్డి వారందరికీ భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గీతాంజలి మరణం మీద తీవ్ర దుమారాన్ని రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గీతాంజలి మరణం మీద సీఎం జగన్ స్పందించారు. రీసెంట్గా విశాఖ ఆనందపురంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ నా చెల్లు గీతాంజలిని ట్రోల్ చేసి వేధించారని, వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో చెప్పడానికి ఈ ఆత్మహత్య నిరసనమని అన్నారు.